తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని అపోస్తలుడైన పౌలు బల్ల గురించి చెబుతున్నాడు. ఈ బల్ల రక్షణ కొరకు పెట్టింది కాదండి. రక్షణ పొందాలి అంటే ఈ బల్లలో పాల్గొనాలి అని కాదు. రక్షింపబడిన వారు యేసుక్రీస్తునందు నిలిచి ఉండటం కోసము తమ్ము తాము పరీక్షించుకోవటం పెట్టినటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. ఇది ప్రేక్షకులు గమనించాలి, నిజమైన క్రైస్తవులు గమనించాలి. ఒకవేళ క్రొత్త క్రీస్తు వచ్చి ఇది చేస్తేనే రక్షణ అని యేసుప్రభువు చెప్పాడు అని చెబితే అది అబద్ధ బోధ. ఎందుకు అంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము చూస్తే చాలా చక్కటి మాట దేవుని వాక్యము చెబుతుంది. ఏమని అంటే 16వ వచనం మనం చూస్తే, మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము మూలమునే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అంటే క్రియల మూలముగా కాదు, బల్లలో పాల్గొనకపోవడం ద్వారా మనకు రక్షణ లేదు. ప్రార్థన చేయకపోవటము ద్వారా మనకు రక్షణ లేదు. ఆదివారము గుడికెళ్ళటమో శనివారం గుడికెళ్ళటమో ద్వారా మనకు రక్షణ లేదు. మనకు రక్షణ కేవలము యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే ఉంది. ఏమిటి ఆ విశ్వాసం? ఎలాంటి విశ్వాసం ద్వారా మనకు రక్షణ? ఎలాంటి క్రీస్తు ద్వారా మనకు రక్షణ అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో గత ఎపిసోడ్లో నేను చెప్పినట్లుగా ఒకటేసారి నా పాపముల నిమిత్తము యేసు ప్రభువు అతి పరిశుద్ధ స్థలములోకి తన రక్తాన్ని తీసుకుని అర్పణగా ఆయన ప్రవేశించాడు. గొర్రెల రక్తము, కోడెల రక్తము మన పాపాన్ని శుద్ధీకరించదు అని తెలిసి 1 యోహాను 1వ అధ్యాయముల ప్రకారము ఆయన మనకున్నటువంటి ప్రతి పాపాన్ని మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయటానికి ఒక్కసారి అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఆయన ప్రవేశించాడు. దేవునికి మనకు శాంతి చేశాడు. దేవునికి మనము విరోధులమై ఉన్న సమయంలో ఆయన మనకు శాంతిని చేశాడు. అంటే దేవుని రాజ్యానికి మనం పాలిభాగస్తులము కాదు. దేవుని రాజ్యములో ఎంటర్ అవ్వటానికి మనకు అర్హత లేదు. యేసు ప్రభువును దేవునిగా తెలుసుకున్నప్పటికీ ఆయనను మనము నోరు తెరిచి అబ్బా తండ్రి అని పిలవటానికి అర్హత లేదు. తండ్రిని మనము చేరుకోవటానికి అర్హత లేనప్పుడు యేసు ప్రభువు మన కోసము సిలువపై చనిపోయి ఒకటేసారి మనల్ని రక్షణ అనుభవంలోకి నడిపించటం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పెట్టిన ప్రాణము కారణంగా ఆయన ఇచ్చినటువంటి